ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గ్రేట్. సో నాకు ఒక క్వశ్చనరీ ఉంది. ఏంటి అంటే 40 years ఒక అతను ఉన్నాడు. తను ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు. విత్ ఆల్ ద ఈఎంఐస్ కావచ్చు, ఎడ్యుకేషన్, పిల్లల కోసం ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో పెట్టుకొని తను ఇప్పుడు ఇంకా రియలైజ్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాడు. తనకి సరైన పోర్ట్ఫోలియో కావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇందులో కూడా చాలామంది ఏంటంటే మనం లైఫ్లో కొన్ని మేజర్ గోల్స్ తప్పవు. ఒకటి అందరికీ వచ్చే అవసరం ఏంటంటే రిటైర్మెంట్ కోసం. చాలామంది రిటైర్మెంట్ మీరు చెప్పిన ఏజ్ బ్రాకెట్లో 40, 42, 43 అప్పుడు సడన్గా రియలైజ్ అవుతారు, అరే నేను ఆల్రెడీ ఒక 20 ఏళ్ళు పనిచేసేసాను, ఇంకా ఉంది నాకు 15 సంవత్సరాలు, 60 వరకు రిటైర్ అవ్వాలి అంటే కష్టపడాలి, ఆర్ సేవింగ్ ఎక్కువ చేయకపోతే పోస్ట్ రిటైర్మెంట్ నేను ఇబ్బంది పడాలి, ఆర్ 60 బదులు 65 వరకు పని చేయాలి అని భయాలు పట్టుకుంటాయి. అండ్ అది నిజం కూడా. అండ్ డిపెండెన్స్ ఎక్కువ అయిపోతారు. ఏదో పేరెంట్స్ కావచ్చు లేదా పిల్లలు కావచ్చు, డిపెండెన్స్ మన మీద ఎక్కువ ఉంటారు. అండ్ మన సంపాదన కూడా ఆగిపోతుంది రిటైర్మెంట్ తర్వాత. అలాంటప్పుడు ఏంటంటే సఫిషియంట్ కార్పస్ కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. సఫిషియంట్ కార్పస్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండొచ్చు, బట్ మినిమం మాత్రం 3 to 4 crores ఉండడం అనేది ఈ కాలంలో, ఎస్పెషల్లీ ఇప్పుడు కరెంట్లీ ఉన్న లైఫ్ స్టైల్కి కానీ అలాంటి లైఫ్ స్టైల్ నువ్వు మెయింటైన్ చేయాలంటే మాత్రం ఒక 3-4 కోట్ల కార్పస్ ఉంటే ఏంటంటే దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఒక 10-12% అనుకున్నా కానీ మంచి డీసెంట్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కూడా 20 సంవత్సరాల తర్వాత, 15-20 సంవత్సరాల తర్వాత మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం కావాల్సిందే కార్పస్. సో అది ఎప్పుడు చాలామంది ఏంటంటే రిటైర్మెంట్ అనే గోల్ని పోస్ట్ పోన్ చేస్తారు. 20sలో ఇప్పుడైనా స్టార్ట్ చేసింది, ఇప్పుడు రిటైర్మెంట్ అంటారు ఏందని మాట్లాడితే క్వశ్చన్స్ నేను అడిగితే అలా అంటారు. సో సరైన ఏజ్లో అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ ఏంటంటే రిటైర్మెంట్ గోల్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గోల్ జనరల్లీ వెన్ యూ ఆర్ స్టార్టింగ్. అప్పుడే చిన్న అమౌంట్తో 1000-2000తో మొదలు పెట్టినా పర్లేదు, డోంట్ స్లోగా స్టెప్ అప్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏంటంటే యాజ్ మన ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు కూడా ఒక 5-10% ఈజ్ ఎనఫ్. 5-10% ఈజ్ నాట్ మైన్, నా ఫ్యూచర్ సెల్ఫ్ కోసము అనుకుని ఎంత తొందరగా ఎంత అంటే 20sలో మొదలు పెడితే మంచిది. బట్ ఎండింగ్ స్టార్ట్ అవ్వగానే సో 20sలో ఈ కారణం చెప్తారు ఇప్పుడే కదా అని. 30sలో సార్ నాకు ఇప్పుడే పెళ్ళి అయింది, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడ చేసేది అంటారు. 40sకి వచ్చాక రియలైజేషన్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నథింగ్ లేట్. మీకు కావాల్సిన 3 కోట్లు 4 కోట్లు కావాలంటే చిన్న ప్లాన్ కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది, విచ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. అదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మీరు కరెక్ట్ ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఒక 13-14% సంవత్సరానికి రిటర్న్స్ వచ్చే విధంగా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే స్టిల్ మీరు 41, 42, 43 ఉన్నా కానీ ఒక 20 సంవత్సరాల్లో అంటే 61-62 వరకు కూడా మీకు ఒక 3-4 కోట్ల పోర్ట్ఫోలియో చెయ్యొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. దానికి ఒక చిన్న ప్లాన్ చెప్తాను. ఒక లెట్స్ సే అజ్యూమ్ ఒక 14% మనం రిటర్న్స్ అనుకుందాం సంవత్సరానికి వచ్చేట్టు. ఒక 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక ఈక్విటీ కానీ ఏదైనా పోర్ట్ఫోలియో ఇవ్వండి, ఒక 3 కోట్లు నాకు టార్గెట్ ఉంది 20 సంవత్సరాల తర్వాత అంటే అంత పెద్ద అమౌంట్ అవసరం లేదు. నెలకి 22,800 అంటే ఒక 23,000 ప్రతి నెల నువ్వు పక్కన పెట్టావు ఎస్ఐపి ద్వారా అంటే 3 కోట్లు బిల్డ్ చేయొచ్చు. అదే నీకు 4 కోట్లు కావాలి అంటే 30,400. ఈ అమౌంట్ చాలామంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీసే కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరైతే 40sకి వచ్చాక ఈ అమౌంట్ సేవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ కానే కాదు. ఇట్ ఈస్ టోటల్లీ పాసిబుల్. ఎందుకంటే చాలామంది అప్పటికే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉంటారు, వాటి ద్వారానే అనుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ శాలరీ ద్వారా కూడా వితౌట్ స్టెప్ అప్ కూడా యూ కెన్ రీచ్ దిస్ నంబర్. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 14% ఎలా వస్తాయి అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా. ఎందుకంటే మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ 7-8-9% కన్నా ఎక్కువగా రాదు. కాకపోతే ఏంటంటే ఎందుకే ఇట్లాంటి టైంలో కూడా కొంచెం ఈక్విటీ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ అనేది హెవీగా ఉండాలి. జనరల్గా మనం ఏమంటామంటే 45-50కి వచ్చేప్పటికి, 42-43కి వచ్చేప్పటికి 30% వరకు డెట్ ఉండాలి. బట్ డెట్ని కొంచెం తక్కువ చేసుకొని 70-80% అనేది ఈక్విటీ కానీ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంచిగా వచ్చే పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని, మీకు తెలిస్తే సరే ఒక ఫండ్ మేనేజర్ ఒక మీ అడ్వైజర్ ద్వారా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. 80% వరకు
గో అప్ టు ఈక్విటీ. ఈక్విటీ. ఇంకొక 10% వరకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానీ ఆర్ Gold ETFs. మల్టీ యాసెట్లో కానివ్వండి, ఒక 5 to 10% గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే అంటే 3-4 రకాల డైవర్స్ గా. డైవర్సిఫై చేసుకొని బట్ హెవీ ఆన్ ఈక్విటీ ఓకే. పెట్టుకుంటే ఇంత లాంగ్ పీరియడ్లో 15 to 20 years పీరియడ్లో కంపల్సరీ మల్టిప్లై అవుతుంది. అండ్ 13-14 కాదు 15 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ 14% దగ్గరే మనం అనుకున్నట్టు. సో దెర్ ఇస్ నో డీలే. చాలామంది అయిపోయింది ఇంకా అయిపోయింది, నథింగ్ హ్యాపెండ్. ఈవెన్ 42 దగ్గరైనా సరే 43 దగ్గరైనా సరే డిసిప్లిన్డ్గా నేను నెలకి 23,800 సేవ్ చేస్తే 22,800 సేవ్ చేస్తే 3 కోట్లు బిల్డ్ చేయొచ్చు 14% దగ్గర. ఆర్ 30,500 చేస్తే మీకు 4 కోట్లు కూడా చేయొచ్చు. దెర్ ఈజ్ నెవర్ లేట్. ఓన్లీ జస్ట్ దట్ మన మైండ్ సెట్ మారాలి. మనం అనుకున్న గోల్ సాధించాలనే స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఎటువంటి ఖర్చులు వచ్చినా నేను ఆ ఖర్చులను తగ్గించుకుంటాను, కానీ నేను చేద్దాం అనుకునే ఎస్ఐపి నాకు కావాల్సిన కార్పస్ నాకు కావాలి, నా ఫిక్స్డ్ రిటైర్మెంట్ గోల్ ఉండాలి. ఫిక్స్డ్ గోల్ అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే మాత్రం మంచి పోర్ట్ఫోలియో రెగ్యులర్గా ఎట్ ది సేమ్ టైం మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎవ్రీ 6 months కన్నా 1 year కన్నా రివ్యూ చేసుకుంటా ఉండి, మీకు తెలిస్తే సరే లేదంటే ఒక అడ్వైజర్తో మాట్లాడి నలుగురిని కనుక్కొని రివ్యూ చేసుకుంటా పోతా ఉంటే మీ గోల్ కంపల్సరీ మనం అనుకున్నది రీచ్ అవ్వచ్చు. దెర్ ఈజ్ నెవర్ లేట్. చాలామంది బాధపడతా ఉంటారు, నాకు రిటైర్మెంట్కి సరిపడా ఉండదు, నేను 60 కాదు 65, 70 వరకు కూడా పని చేయాల్సి అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ లేట్ అయినా సరే 40 కూడా మొదలుపెట్టిన వాళ్ళు కూడా మంచి రిటర్న్స్తో ముందుకు వెళ్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏంటంటే మైండ్ సెట్ మారాలంతే. ఓకే. సో ఇది చేసుకొని ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే ఈజీగా 3 to 4 crores మాత్రం ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఆల్సో స్టార్ట్ చేసినా బిల్డ్ చేయొచ్చు. ఓకే. 3 monthsకి ఒకసారి హెల్త్ చెక్ అనేది ఎలాగైతే అవసరమో 6 monthsకి ఒకసారి మనకి ఫండ్ రివ్యూ అనేది కూడా అవసరం అంటారు. ఎస్, పోర్ట్ఫోలియో చెక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనీ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం అయినంత వరకు రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మనము హెల్త్కి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ అని ప్యాకేజ్ ఎలా ఉంటాయో, సో గో విత్ ఫండ్ మేనేజర్తో, మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ కానీ ఎవరైతే మార్కెట్లో తెలిసిన వాళ్ళు కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ ఉన్నా సరే వాళ్ళ టైం తీసుకోండి, ఒక 10 నిమిషాలు మాట్లాడండి, మీ పోర్ట్ఫోలియోని వాళ్ళకి పంపించండి. ఆస్ దెమ్ టు రివ్యూ, మనం పెట్టింది బాగానే ఉందా లేదా, మార్కెట్ కండిషన్స్ ప్రకారం మారిందా, షల్ వి చేంజ్ ఇట్, ఆర్ ఇది ఇలాగే ఉందా, ఇంకా పెంచాలా తగ్గించాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది మిస్ చేసే అంశము. ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసామంటే సరిపోతుంది. అలా అని చెప్పి రోజు చేయాల్సిన అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని డోంట్ డిస్టర్బ్ ఎవ్రీ డే. ఒక 6 months నుంచి 1 yearకి ఒకసారి సరిపోతుంది. ఓన్లీ స్టాక్స్ కానీ ఈక్విటీ మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్గా 3 నెలలకు ఒకసారి అవసరం వస్తాయి. అదర్వైజ్ ఎనీ అదర్ మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ప్రతిరోజు మార్చాల్సిన అవసరం లేదు. ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.